సో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గడిచిన వారంగా మొత్తం తిరుపతి అంతా కూడా సడన్ ఇన్స్పెక్షన్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది శానిటేషన్ విభాగంతో. సో దాంట్లో భాగంగా ఈరోజు వెటర్నరీ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజరు, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్ట్రీస్, సెక్రటరీస్తో కలిసి లీలామాల్ సర్కిల్లో ఉన్న ఫిష్ మార్కెట్ని తనిఖీ చేయడం జరిగింది. సో బేసిక్గా ఫిష్ మార్కెట్ మీద ఎక్కువ మనకి కంప్లైంట్ రావడం జరుగుతుంది. గతంలో కూడా పేపర్లో అట్లంతా కూడా లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేస్తారు, విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ సరౌండింగ్స్ అంతా అని చెప్పేసి. ఆ థర్మాకోల్ బాక్స్లంతా రోడ్లో పెట్టడము, ట్రాఫిక్ అబ్జెక్ట్ చేయడం ఒకటి, తర్వాత వేస్ట్ తీసుకొచ్చి అక్కడే డ్రైన్స్లో కలిపేసి చుట్టుపక్కలంతా దారుణమైన దుర్వాసన రావడము, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోవడం, దాంట్లో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉండడం అనేది అబ్జర్వ్ చేశాము. సో అంతకుముందు కూడా ఒకసారి వీళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రిపీటెడ్గా మనం 1 వీక్ నుంచి జరిగే ఇన్స్పెక్షన్స్లో వార్నింగ్ ఇస్తానే ఉన్నాము. బట్ టోటల్గా మనకి 22 షాపులు మనకి ఆ ఫిష్ మార్కెట్లో ఉన్నాయి. 22 షాపుల్లో ముఖ్యంగా 9వ నెంబర్ షాప్లో మనకి చెడిపోయిన చేపలు అండ్ ఈ ఫ్రాన్స్, ఈ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం, దాన్ని ప్రజలకు అమ్మడం జరుగుతుంది. ఆ ఫ్రిడ్జ్ కూడా ప్రాపర్ కండిషన్ లేదు, ఫ్రిడ్జ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ లేకుండా ఆ చెడిపోయిన పదార్థాలంతా కూడా సేల్ చేస్తున్నారు. సో దానికి నోటీసెస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది టెంపరీగా, అండ్ పెనాల్టీ కూడా వేసాం దానికి. అండ్ 10వ నెంబర్ షాప్లో మెగ్గాడ్స్ అంటే ఏదైతే ఫిషెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెడిపోయి మెగ్గాడ్స్ కూడా బయటికి రావడము, దుర్వాసన, ఆ దుర్వాసన వల్ల చుట్టుపక్కలంతా కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 10వ నెంబర్ షాప్ మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దాని ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి దాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి ఆ బిల్డింగ్ నుంచి వాటిని ఎవాక్యుయేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. సో మిగతా 22 షాపుల్లో ఈ 2 తప్ప మిగతావన్నీ కూడా కొంచెం ప్రాపర్గా నీట్గానే మెయింటైన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ ఇచ్చాము. 2-3 షాపుల్లో ఈ అపోలో ఫిష్ లేబుల్స్ లేకుండా, పర్చేస్ డేట్ లేకుండా అమ్ముతున్నారు, వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాము. అసోసియేషన్ వాళ్ళు కూడా, ఫిష్ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరించారు ఇన్స్పెక్షన్కి. సో ఈ 2 షాపులు ఏవైతే గుర్తించారో వీళ్ళ మీద మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని 10వ నెంబర్ షాప్ మాత్రం ఇమీడియట్గా క్లోజ్ చేయమని శానిటరీ సూపర్వైజర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ఐడెంటిఫై అయిన షాప్స్ మీద మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం 492 నుంచి 498 దాకా ఇన్సానిటరీ ప్రిమిసెస్, 521, 541 నుంచి 546 దాకా అంటే డిస్పోజల్ ఆఫ్ పెరిషబుల్ ఐటమ్స్ అండ్ ఆ మెటీరియల్ సీజ్ చేసే విధంగా, అండ్ 622 ట్రేడ్ లైసెన్స్లు క్యాన్సిల్ చేసే విధంగా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కొంత జాగ్రత్తగా ఉండాలి. నగరం అంతా రిపీటెడ్గా మేము కంప్లైంట్స్ ఇస్తా ఉన్నా కూడా ఇవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. గడిచిన వారంగా పెద్ద ఇష్యూస్ జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళు ఇంత నెగ్లిజెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరము. కొంత ప్రజలు కూడా ఎక్కడైనా ఇలాంటివి ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటాం.